నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మా భూములు మాకే కావాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు గిరిజనుల ధర్నా. ఎంఆర్ఓ వచ్చే వరకు కదిలేది లేదని బైఠాయింపు. 1,00,000 డప్పులు 1000 గొంతులు భారీ కళా ప్రదర్శనకు శ్రీకారం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం. కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేస్తామన్న ఎస్పీ. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 మైనర్ బాలుర మృతి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల గ్రామంలోని గిరిజనులు తమ భూముల్లో అక్రమ వెంచర్ల నిర్మాణాలు చేస్తున్నారన్నారు. మా భూమి మాకు కావాలని గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తెలిపి అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశామని అన్నారు. అయినా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి స్పందించలేదని, రామచంద్రపురం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేయడానికి వస్తే ఆయన రాకపోవడంతో కార్యాలయం ముందు ఎంఆర్ఓ వచ్చే వరకు కదిలేది లేదని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ వెలిమెల తాండా మరియు కొండకల్ గ్రామం మధ్యలో ఉన్న ఇలాదక్ భూమి 40 సంవత్సరాలుగా తాము సాగు చేస్తున్నామని, 1994లో అప్పటి ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చినా తీసుకోలేదని, ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని తమ పేరుపై చేయమని కోరగా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఈ భూమిని 632 నుండి 640 సర్వే నంబర్ చేసి 60 ఎకరాలలో 25 ఎకరాలు బిల్డర్కు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ భూమికి సంబంధించిన రికార్డులు తమకు తెలపాలని వారు కోరారు. గత 80 సంవత్సరాల నుంచి అదేవిధంగా మరి మన బాడల్లో గల శివారులో గల కొండకల్ల గ్రామస్తులు మరి శివారు సందులో ఇద్దరు కూడా తాండా నివాసులు వ్యవసాయం చేసుకుంటున్నారు. అట్టి భూమి మరి 80 సంవత్సరాల నుంచి మరి వీళ్ళే కాస్ట్ చేసుకుంటూ దాని మీద జీవనోపాధి జరిపించుకుంటూ దాని మీదనే బ్రతుకు చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా అదేవిధంగా ఉన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి అట్టి భూమిని ప్రభుత్వ కార్యాలయాల్లో మా పేరుపై చెయ్యగలరని చెప్పేసి ఆర్జీలు దాఖలు చేసుకున్నాం, పట్టించుకోలేదు. 1994 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించి మా ఆధీనంలో ఈ భూమి ఉన్నది, మాకు పట్టాలు ఇప్పిమని చెప్పేసి హైకోర్టును వేడుకొనగా మరి హైకోర్టు వారు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా సిసిఎల్కు, మరి చీఫ్ సెక్రటరీ గారికి అందరికి కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ వీళ్ళకు న్యాయం చేయమని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళకు 40 మందికి ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాల చొప్పున ఇవ్వవలసిందిగా హైకోర్టు ఆదేశించింది. అట్టి హైకోర్టు ఆదేశాలను మరి ఈ ఎంఆర్ఓ గారికి మరి ఈ లబ్ధిదారులైనటువంటి హరిజన గిరిజనులంతా కూడా మరి 94 లోపల ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ మీద ఈ రోజు వరకు కూడా తీసుకోలేదు. ఆ భూమిలో ఈ రోజు వరకు కూడా వాళ్ళే కబ్జాలో ఉన్నారు. గత సంవత్సరం పూర్వం నుంచి గవర్నమెంట్ వారు ఆ భూమికి ఫెన్సింగ్ వేసి ఇది మా ప్రభుత్వానికి చెందిన భూమి అని చెప్పేసి వీళ్ళని భయభ్రాంతులను చేసి పక్కకు జరిపించేసి రకాల భూములు మా కబ్జాలో ఉన్న భూములు మేము కబ్జాలో ఉన్న భూములు కబ్జాలో ఉన్న భూములు ఎస్సీ రిజర్వేషన్ల ఏబిసిడి వర్గీకరణను సాధించుకోవడానికి ఫిబ్రవరి 3న జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతులు భారీ కళా ప్రదర్శనకు శ్రీకారం చుడుతూ మందకృష్ణ నేతృత్వంలో బహుజన యుద్ధ నౌక ఏవూరి సోమన్న అధ్యక్షతన మాదిగ కళామండలి జాతీయ నాయకులు ఎన్వై అశోక్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ డప్పుస్వామి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశంలో డప్పు కళాకారుల నూతన కమిటీని, జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నారాయణపేట జిల్లాలో 1,00,000 డప్పులు 1000 గొంతుల కళా ప్రదర్శనకు జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లా సమావేశంలో సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు, ప్రస్తుతం నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి నాయకులు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి డప్పు కళాకారులు, కళా నాయకులు
అందరి నేతృత్వంలో ఇక్కడ ఒక మీటింగ్ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీ ఎవరైతే డప్పు కళాకారులు ఉన్నారో గ్రామీణ స్థాయిలో ఆ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కళాకారులను ఏకం చేస్తూ మండల స్థాయిలో ఉన్నటువంటి కళాకారులను కమిటీలు వేస్తూ జిల్లా స్థాయిలో ఒక పెద్ద కమిటీ వేసి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కోసం చేస్తున్నటువంటి ఈ సమావేశం ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి జనవరి 3 తారీఖు నుంచి జనవరి 3 నుంచి ఫిబ్రవరి 3 వరకు మన గ్రామాలకు మన మండలాలకు రథయాత్రలు వస్తున్నాయి. ఆ రథయాత్రలు ఒక 30 మంది కళాకారులు డప్పు సంకనేసుకొని కాళ్ళు గజ్జలు కట్టుకొని గోసి గొంగడేసుకొని మన మాదిగపల్లెలకు పట్టణాల్లో ఉన్నటువంటి మండలాల్లో చౌరస్తల దగ్గర మరి వారి యొక్క ఆటపాట జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, జాతి యొక్క గొప్పతనం ఏంటి అనే అంశాలపైన శ్రీ మందాకృష్ణ మాదిగ గారు చేసినటువంటి 30 సంవత్సరాల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎలాంటి ఉద్యమాలు జరిగినవి, ఇప్పుడు మనకి ఏమి నష్టం జరుగుతుంది, మరి మనల ఏబీసీల వర్గీకరణ కాకుండా అడ్డుకుంటున్నటువంటి వాళ్లకు చెంపపెట్టుగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి డప్పు కళాకారులైనా కళాకారులు కాకుండా లేదా మీరు ఆఫీసర్లైనా మీరు ఉద్యోగస్తులైనా మీరు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా డాక్టర్లైనా ఇంజనీర్లైనా ప్రతి ఒక్కరూ మీ వృత్తి ఏ విధంగా వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తారో జాతి ధర్మాన్ని కూడా కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ ఒక డప్పు కొనాలి. డప్పు వేసుకుని హైదరాబాద్కు లక్షలాది మంది తరలే విధంగా అందుకోసమే ఈరోజు ఇక్కడ నారాయణపేట జిల్లాలో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జాతి కోసం మనం పనిచేస్తే జాతి మనల్ని ఎప్పుడూ మర్చిపోదు. ఆ జాతిలో చివరి దశలో ఉంది కాబట్టి ఈ జాతి ఉద్యమం జాతి విజయోత్సవం దాంట్లో మనమంతా భాగస్వాములైతే మన పిల్లలు వాళ్ళ తరాలకు కూడా మనల్ని గుర్తుపెట్టుకొని చెప్పుకుంటారు. కాబట్టి మనం స్వచ్ఛందంగా పాల్గొని 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఏడాది జరిగిన క్రైమ్ వివరాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. గత సంవత్సరం జిల్లాలో 5,578 కేసులు నమోదైతే ఈ సంవత్సరం 6,006 కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో గత సంవత్సరం 28 హత్య కేసులు నమోదైతే ఈ సంవత్సరం 37 నమోదయ్యాయని, బైక్ చోరీలు గత సంవత్సరం 709 జరిగితే ఈ సంవత్సరం 708 జరిగాయని, మహిళల సమస్యలపై గత సంవత్సరం 361 కేసులు నమోదైతే ఈ సంవత్సరం 517 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో ఎక్కువగా 313 వరకట్నం కేసులు నమోదయ్యాయన్నారు. 12 హత్యలు, 2 వరకట్న మృతి, 61 రేపు కేసులు, 3 గృహహింస ఆత్మహత్యలు, 304 గృహహింస కేసులు, 103 లైంగిక దాడులు, 25 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదాలు 501 జరిగితే ఈ సంవత్సరం 513 జరిగాయని, ముఖ్యంగా హైవేలపై రహదారులు డ్యామేజ్ అయిన ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగాయన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ క్రైమ్ కేసులు తగ్గాయని అన్నారు. ముగ్గురు సూసైడ్ అనే దానికంటే ఎవరైనా ఒకళ్ళు అంటే విత్ సమ్ డిప్రెస్డ్ థాట్స్ ఎవరైనా ఒకళ్ళు మేబీ ఫర్ సమ్ రీజన్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఉంటే మిగిలిన 2 పర్సన్స్ ఇన్ అన్ ఎఫర్ట్ టు రెస్క్యూ దట్ పర్సన్ వాటర్లోకి వెళ్ళి ఉండొచ్చు అనేది మనం అనుకోవడం. ఎందుకంటే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఆ లొకేషన్. మీరు అందరూ చూసారు ఇప్పుడు వాళ్ళ చెప్పులు ఎక్కడ ఉన్నాయి, ఆ అమ్మాయి చెప్పులు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నాయి, ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, కార్ ఎక్కడ ఉంది, ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎక్కడ అయినాయి, వేరే సో బట్ అగైన్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్. వీ కెన్ ఓన్లీ రీక్రియేట్ ది సీన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ప్లేస్ నుంచి ఏదైనా ఫౌల్ ప్లే అలా ఉంటే మనకి ఇంజరీస్ అవన్నీ పిఎంఈలో రివీల్ అవుతాయి. ప్రిలిమినరీది అలాగా చెప్పట్లేదు. ఇప్పుడు డ్రౌనింగ్ అని సస్పెక్ట్ చేసిన కేసెస్లో డయాటమ్స్ టెస్ట్కి పంపిస్తారు. నౌ దట్ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. ఎనీ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. మనకి ఆ సిచ్యువేషన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని మన ఇన్వెస్టిగేషన్లో మనము పాత సంఘటనలు మనకి ఏదైతే వాట్ కేమ్ టు లైట్ ఇన్ ఇన్వెస్టిగేషన్ it appears preliminary that maybe ఎవరైనా ఒకళ్ళు డ్రౌన్ అవ్వబోతుంటే రెస్క్యూ చేసే దాంట్లో బికాస్ దట్ ప్లేస్ ఇస్ సో డీప్, ఇట్ ఇస్ కంప్లీట్లీ అన్సూటబుల్ ప్లేస్. అంటే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం. అలాగా మనకి ప్రిలిమినరీ అనిపిస్తుంది. బట్ మై రిక్వెస్ట్ ఇస్ దిస్, ఇప్పుడు ఫౌల్ ప్లే యాంగిల్ ఆర్ ఇంకా ఏదైనా ఉంటే లెట్ us ఎక్స్ప్లోర్. బట్
other things are hurtful to family members. There are surviving members of all three families. So I think it is better if we maintain their privacy and dignity. Teams have come to light. ఇప్పటి వరకు అయితే అలా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు we have టెక్నికల్ ఇన్పుట్ చాలా తీసుకోవడం జరిగింది ఈ కొద్ది కాలంలో, ఇంకా ఇన్వెస్టిగేషన్లో చూస్తాము. సో వీటన్నిటిని బట్టి మనకి ప్రిలిమినరీగా అనిపిస్తున్న విషయం అది, అంటే ఎవరైనా 1 person అప్సెట్ ఉండి విత్ సూసైడల్ థాట్ ఆర్ క్షణికావేశంలో కానీ నీళ్ళలోకి వెళ్ళినట్టు ఉంటే వేరే పర్సన్స్ రెస్క్యూ చేయదలుచుకుంటే దట్ కేస్ ఈజ్ సచ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ నో స్విమ్మింగ్ టు కమ్ అవుట్. మీరందరూ కూడా యూ హెవ్ సీన్ దట్ లొకేషన్. విల్ కంటిన్యూ అవర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్. డ్రౌనింగ్ సస్పెక్ట్ చేసి డయాటమ్స్ టెస్ట్ మనం ల్యాబ్కి పంపించారు. FSL డ్రౌనింగ్ ఇస్ సస్పెక్టెడ్. No, he had taken permission from his inspector for that afternoon, saying his personal work. చేయడం అనవసరం అండి. ఇప్పుడు ఈ కేసులో ఫ్యాక్ట్స్కి రెస్ట్రిక్ట్ అయితే బెటర్. ఇప్పుడు nobody in this circumstance has revealed work related issues, so let us restrict to that. అతివేగం, 2 మైనర్ బాలుర ప్రాణాలు బలిగొన్న సంఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలకు వెళ్తే చందానగర్ నారాయణ కాలేజీలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న ధనుష్, హరీష్ అర్ధరాత్రి తమ R15 బైక్పై అతివేగంగా వెళ్తుండగా తెల్లాపూర్ హుడా లేఅవుట్ వద్ద టిప్పర్ లారీ యూటర్న్ తీసుకునే సమయంలో బైక్ అతివేగంగా టిప్పర్ డీజిల్ ట్యాంక్ వద్ద ఢీకొనగా ఇది గమనించని టిప్పర్ డ్రైవర్ ముందుకు తీయడంతో టిప్పర్ వెనుక చక్రాల కింద పడి వారు దుర్మరణం చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో స్థానిక రామచంద్రారెడ్డి నగర్లో సిపిఎం పార్టీ సంగారెడ్డి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చుక్కారాములు హాజరై ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ దేశంలోనే సిపిఎం పార్టీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల వైద్యం పూర్తిగా కార్పొరేట్ మహిమ అయిపోయిందన్నారు. పేద ప్రజలకు వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రజల ఆరోగ్యాల కోసం కూడా ఆలోచన చేసే విధంగా చూడాలని అన్నారు. సిపిఎం పార్టీ మీ అందరికీ కూడా తెలుసు, జాతీయ రాజకీయ పార్టీ, వామపక్ష పార్టీ. దేశవ్యాప్తంగా కూడా దేశ సమగ్రత కోసం, లౌకిక విధానం కోసం, అట్లాగే సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం, ప్రజాతంత్ర హక్కుల కోసం, అన్ని రకాల ప్రజల కోసం నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి వామపక్ష పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ప్రజల కోసం, ముఖ్యంగా ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాల కోసం, మహిళల కోసం ప్రత్యేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ. అట్లాగే అనేక తరగతులు ఎవరు సమస్యల మీద బాధపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో తమ ప్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్తో సహా జిల్లా స్థాయిలో అధికారులకు మొరపెట్టుకున్నామని అన్నారు. 93.6 ఉన్న పెద్ద చెరువును నీరు బయటకు వెళ్లే తూములను మూసివేసి 460 ఎకరాలు చేశారని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కలిశామని, ఆయన సానుకూలంగా స్పందించి గత నెలలో అమీన్పూర్ పెద్ద చెరువును పరిశీలించారని, తొందరగా తమకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోరారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కురుపాం మండలం గుమ్మలక్ష్మీపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇస్తున్నామని, రేపు నూతన సంవత్సరం కావడంతో ఒకరోజు ముందుగానే ఇస్తున్నామని అన్నారు. సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కె కొండయ్య, రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కోలా రంజిత్ కుమార్, నియోజకవర్గ మహిళా కార్యదర్శి వెంకటాపు భారతి, మాజీ ఎంపీపీ రమణమూర్తి, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో హెల్మెట్ వినియోగం తక్కువగా ఉందని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచుకొని వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ జిఏవి రమణతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు. హెల్మెట్ వేరింగ్ మీద అవేర్నెస్ కోసం అని చెప్పేసి మీరందరూ పెట్టుకొని మనం దాన్ని చేయాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు ప్రతి విషయం కూడా, అంటే పోలీసులు కేసు రాస్తారని చెప్పేసి మీరందరూ చూసే ఉంటారు. ఒక వీక్ డేస్ బ్యాక్ మనకి మీడియాలో కూడా చాలా ప్రథమంగా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వినియోగం చాలా తక్కువగా ఉంది, చాలా ప్రమాదాలంతా కూడా అలా మెల్లి అంటే వాళ్ళ మీద మీరందరూ చూసే ఉంటారు. ఒక వీక్ డేస్ బ్యాక్ మనకి మీడియాలో కూడా చాలా ప్రథమంగా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వినియోగం చాలా తక్కువగా ఉంది, చాలా ప్రమాదాలంతా కూడా
భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని BMEU ఆఫీస్లో నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా BMEU అధ్యక్షుడు శంకరనగర్ నూతన సంవత్సరపు కేక్ కటింగ్ చేసి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10-15 సంవత్సరాలుగా BMEU యూనియన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క జీహెచ్ఎంసీ ఎంప్లాయీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలపై పోరాడుతూ వారికి న్యాయం చేస్తున్నామన్నారు. ఎంప్లాయీస్ తరపున పోరాడుతూ వారి యొక్క ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అంటూ ప్రతి ఒక్క సమస్యకు వాళ్ళ పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి సమస్యలు తీర్చిదిద్దడానికి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశామని తెలియజేశారు. ఎన్నో యూనియన్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా ప్రభుత్వాలు మారగానే ఆ యూనియన్లు, రాజకీయ నాయకులు జెండాలు మార్చినట్లు యూనియన్లు కూడా జెండాలు మారుస్తున్నాయని తెలియజేశారు. BMEUలో పనిచేస్తున్న ప్రతి ఒక్క యూనియన్ సభ్యులకు, జీహెచ్ఎంసీ సభ్యులకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు శంకరన్న, అష్రఫ్ జనరల్ సెక్రటరీ, బి శ్రీధర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్, పెంటయ్య వైస్ ప్రెసిడెంట్, రవి హెడ్ ఆఫీస్ ప్రెసిడెంట్, పాండు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, మోహన్ దాస్ ఖైరతాబాద్ జోన్ ప్రెసిడెంట్, ప్రకాష్ సికింద్రాబాద్ జోన్ ప్రెసిడెంట్, సత్యరాజ్ కుకట్పల్లి జోన్ ప్రెసిడెంట్, గోపాలకృష్ణ షేర్లింగంపల్లి జోన్ ప్రెసిడెంట్, యాదగిరి ఎల్బీనగర్ జోన్ ప్రెసిడెంట్, బాలుషా ఆఫీస్ సెక్రటరీ మరియు తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు ఆపకండి. ఇక్కడ చూడండి అన్న ఒకసారి. ఒక్కరి ఎక్కడ పోయినా వీళ్ళంతా ఎక్కడ పోయింది? మనం గెలిచిందే రిటైర్మెంట్ అయినాకన్నా నా టర్మ్ అయ్యే వరకు నన్ను ఎవరు కదిలియొద్దు. అయినా కానీ కూడా వాళ్ళకి అంతకుముందు 15 రోజులు, నెల రోజుల ముందుగాల ఆఫీస్కు పిలిచిండ్రు. పోయినాకన్నా ఆడ మళ్ళీ వేరే మాటలు మాట్లాడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా భూములు మాకే కావాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు గిరిజనుల ధర్నా. MRO వచ్చే వరకు కదిలేది లేదని బైఠాయింపు. 1,00,000 డప్పులు, 1000 గొంతులు, భారీ కళా ప్రదర్శనకు శ్రీకారం. SC రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్. కామారెడ్డి జిల్లా SP సింధు శర్మ మీడియా సమావేశం. కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేస్తామన్న SP. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 మైనర్ బాలుర మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.